నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లాసమ్ ఛానల్. పచ్చి మామిడికాయలతో ఇలా చట్నీ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. అసలు మామిడికాయతో ఇలా చేస్తే మటన్ కర్రీ కూడా పనికిరాదు అనేసి అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మనము వేసవిలో దొరికే పచ్చి మామిడికాయలతో ఇంట్లో సులభంగా చేసుకునే చట్నీ అండి. పచ్చి మామిడికాయలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. ఎక్కడ చూసినా ఇప్పుడు సీజన్ కాబట్టి పచ్చి మామిడికాయలు దొరుకుతాయండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఒక 2 స్పూన్లు మినపప్పు వేసుకోవాలి. మినపప్పు కొంచెం వేగిన తర్వాత వేరుశనగ గింజలు వేసుకోవాలి. వేరుశనగ గింజలు కూడా బాగా వేయించాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ చట్నీ. అసలు అన్నము, దోశలోకి, చపాతీలోకి బాగా తినచ్చు మనం. ఇది కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, కొద్దిగా అల్లం వేస్తున్నానండి. వీటినన్నిటినీ వేయించాలి. ఎండుమిర్చి ఒక 4 వేస్తున్నాను. మీకు నచ్చితే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు, లేదా ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. కరివేపాకు కొద్దిగా, అన్నీ వేగాలి. అన్నీ వేగిన తర్వాత మామిడికాయ తీసుకున్నాం కదా, ఒక హాఫ్ తీసుకున్నానండి. ఒక కాయలో ఇలా కట్ చేసి కొద్దిగా వేయించుకోవాలి. కొద్దిగా వేయిస్తే పచ్చివాసన పోతుంది, కొద్దిగా మెత్తబడినట్లు అనిపిస్తుంది మనకి. ఇలా వేయించుకుని కాసేపు చల్లార్చుకోవాలండి. వేడిగా వేస్తే మిక్సీకి వేడైపోతుంది, మిక్సీ పాడైపోతుంది. కాబట్టి కొద్దిగా చల్లారిన తర్వాత వీటిని మనము మిక్సీలోకి వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. చింతపండు వేసే పని లేదండి చట్నీలోకి, ఎందుకంటే మామిడికాయ పులుపు కాబట్టి. మరీ ఎక్కువ పులుపు ఉండే కాయలైతే ఇంకా తక్కువ వేసుకోవాలండి. ఈ బెంగళూరు మామిడికాయలు అనేసి అంటారు, వీటిలో అంతగా పులుపు ఉండదు. అంతేనండి. కొద్దిగా వాటర్ వేసుకుని కొద్దిగా 2 సార్లు మిక్సీకి తిప్పుకోవాలి. ఇట్లా బరకగానే ఉండాలండి, మరీ మెత్తగా అయితే కూడా టేస్టు బాగుండదు. ఇది అన్నంలోకి, దోశ, ఇడ్లీ, చపాతీ వీటిలోకి చాలా చాలా బాగుంటుంది. దానిలో కొద్దిగా పోపు పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి. ఆల్రెడీ పప్పులు మనం వేసాము కాబట్టి మినపప్పు అవసరం లేదు దీనిలో. ఇలా వేసి పోపు పెట్టుకోవాలి. కరివేపాకు కూడా మనం అప్పుడే వేసేసాము. కొత్తిమీర వేసుకుంటాం. అంతేనండి, ఈజీ వంటకం అండ్ టేస్టీ. మీరు ట్రై చేయండి.